అందరూ బాగున్నారా? యాహ్! సో, ఎప్పుడు నా లైఫ్‌లో ఏదైనా ఇంపార్టెంట్ జరుగుతుంటే ఆ టైంలో రాజా అన్న ఉంటాడు. సో, అదే 2010లో నేను యాక్చువల్లీ మా చర్చ్ నుంచి ఫస్ట్ టైం వేరే చర్చ్‌కి వెళ్ళా. ఆహ్, అప్పుడు ఆ రాజన్న అక్కడున్నారు. సో, దాని తర్వాత చాలా రోజులు నేను అసలు బయట ఎప్పుడు క్రిస్టియన్ వాటిల్లో నేను పాడడం మానేశా. చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయరే నేను ఒక మీటింగ్‌కెళ్ళా. అక్కడ రాజా అని ఉన్నారు. అండ్ జీవన్ బ్రదర్ కూడా కలిసారు. అప్పటి నుంచి మళ్ళీ ఇంకో మా చర్చ్ కాకుండా ఇంకో చర్చ్‌కి ఏదైనా వచ్చానంటే ఇదే చర్చ్. ఈరోజు ఇది రాజన్న చర్చ్ అవ్వడం అండ్ రాజన్న బర్త్‌డే అవ్వడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో, ఐయామ్ ష్యూర్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఎవ్రీ టైమ్. నేను రాజన్న ఆహ్, ఎక్కువ ఫోన్‌లో మాట్లాడుకోకున్నా, ఎక్కువ టచ్‌లో ఉండకున్నా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బికాజ్ ఐ హావ్ సీన్ హిమ్. నేను అన్నని హీరోలా చూసా, ఇప్పుడు రియల్ హీరోలా కూడా చూస్తున్నా. సో, ఆ జర్నీ నేను చాలా దగ్గరగా చూసా. ఆయన హీరోలా ఉన్నప్పుడు ఒకరోజు మేము చాలా చాలా ఆర్డినరీ ఫ్యాన్స్. అన్నకి అది గుర్తుందో లేదో రాజన్నతో ఒకరోజు స్పెండ్ చేద్దామని నాని అని నా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన సినిమాలో మ్యూజిక్ ఛాన్స్ ఇస్తాడని నన్ను తీసుకుని వెళ్ళాడు. అన్న నేను ఎంత బిజీగా ఉంటాను అని చూపించడానికి మమ్మల్ని కార్లో తీసుకుని ఓ రోజంతా తిప్పారు. ఇప్పుడు చెప్పరా నేను నీకు ఎప్పుడు టైం ఇమ్మంటారు అని అడిగారు అన్న. సో, వాడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. సో, ఆ రాజన్నని నేను చూసా. ఈరోజు ఒక సంఘాన్ని నడిపే రాజన్నని చూస్తున్నా. వదిన ఇంతకుముందు చెప్తున్నారు యాక్చువల్లీ అన్నకి కేక్ కట్ చేయడం కానీ, బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇష్టం లేదని. యేసుప్రభు 33.5 సంవత్సరాలు బ్రతుకున్నారు. అవునా? మనకెలా తెలుసు? లెక్కిస్తేనే కదా! మన ప్రతిరోజు దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడన్నా, మీ బర్త్‌డే దేవుడికి ఇలా ప్రియమైంది చాలా. ఆ రోజు మేము దేవుని దయ గురించి మాట్లాడుకుంటాం. అరే! దేవుడు ఎంత నడిపించాడు కదా అని. అండ్ అన్న జీవితంలో అందరూ అమ్మాయిలే ఉన్నారు అని చెప్పారు అన్న. అది ఎంత అదృష్టం తెలుసా? అబ్రహాము రా నిన్ను ఇవంతా నీకు మొత్తం నేను దీవిస్తా, నిన్ను బ్లెస్ చేస్తా, నీ జనాంగం ఎలా ఉంటదని బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడాలంటే దేవుడు అబ్బాయిలతో మాట్లాడతాడు. అమ్మా నువ్వు గర్భాన్ని ధరిస్తావు, నీకు దేవుడు పుట్టబోతున్నాడని ఎవరికి చెప్తాడు? మరియమ్మకి చెప్తాడు. దేవుడు ఎప్పుడైనా గొప్ప ప్రణాళికలు ఆయన గురించి పర్సనల్‌గా ఏమైనా మాట్లాడాలంటే ఆడవాళ్ళకే చెప్తారు. అన్న మీరు యూ ఆర్ సరౌండెడ్ బై వుమెన్ అన్న. మీకు ఎంత అదృష్టం తెలుసా అన్న? దేవుడు తిరిగి లేచి ఎవరిని కలిసాడండి? అమ్మాయినే కలిసాడు. అవునా? దేవుడికి ఇష్టమండి చాలా. దేవుడికి చాలా ఇష్టం. అండ్ అబ్రహాం నీకు పుడతారు అని చెప్తారు కానీ చాలా రోజుల వరకు పుట్టరు. ఎప్పుడు పుడతారు తెలుసా? శారమ్మ నవ్విన తర్వాత అమ్మ ఎందుకు నవ్వావు అని అడిగి డైరెక్ట్గా చెప్తారు. నీ బిడ్డ పేరు ఇస్సాకు అంటే చిరునవ్వు. సో డైరెక్ట్గా ఒక అమ్మాయికి చెప్పే వరకు కూడా అబ్రహాము ఒక కొడుకుని కనలేకపోయాడు. సో దేవుడు ఎప్పుడైనా సరే అన్న మీరు చెప్పారు వదిన మీ గురించి ప్రేయర్ చేస్తుందని, మీ ప్రేయర్స్ అసలు చాలా పవర్ఫుల్గా దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి. ఐ వాంట్ టు సీ రాజన్న బ్లెస్డ్. ఐ వాంట్ టు సీ రాజన్న గ్లోరీ టు గ్లోరీ ఎన్హాన్స్ అవ్వాలి ఎవ్రీ ఇయర్. గ్లోరీ టు గ్లోరీ. దేవుడికి చాలా ఇష్టం. దేవుడు అన్నీ ఇచ్చేసాడండి. దేవుడు ఆయన బిడ్డనే ఇచ్చారు మన కోసం. ఇంకా మనం అడిగింది అన్నీ ఆయన ధూళితో సమానం. మనం అడిగేది ఏంటి? దేవా నీ ప్లాన్ ఏంటి, మేము చేయాలనుకుంటున్నాం అని మాత్రమే అడగాలి. ఆయన ప్లాన్ కాకుండా వేరే ప్లాన్లు వేస్తే దేవుడు మనం తిరుగుతూనే ఉంటాం అరణ్యంలో. సో దేవుడు ఈరోజు రాజానని పిలుచుకున్నాడు కదా ఆయన జీవితంలోకి. ఈరోజు రాజానికి ఒకటే ఆశ, దేవా నీ ఆశ నేను నెరవేర్చాలి. నేను 100 కొట్టాలి దేవా, ఎందుకంటే యూత్ సరిగా పని చేయట్లేదు, నేను చేయాలనుకుంటున్నానని. అది దేవుని భారం కదా. అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. మీరు ఇంకా ఇంకా ఫెయిత్లో స్పిరిట్లో మీరు ఎంత బ్లెస్ అవ్వాలని. అండ్ రాజానికి ఉన్న ప్రతి కనెక్షన్ ఒక్కరిని కూడా మర్చిపోకుండా అన్న చెప్పారు. మీ అందరూ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్లో వెళ్ళి అన్నకి బ్లెస్సింగ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ కెన్ బ్రేక్ ద యోక్. అభిషేకం మాత్రమే కాడిని విరగొడుతుంది. మీ అందరి జీవితాల్లో దేవుడు అత్యధికమైన అభిషేకాన్ని ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చి నేను కూర్చొని దేవుని అడిగింది ఒకటే, నా పని ఏంటి దేవా ఈరోజు అని. సో మీ జీవితంలో ఏ కాడి ఉన్నా సరే మీకు కావాల్సింది ఒకటే, మనకు కావాల్సింది ఒకటే, అభిషేకం మాత్రమే. అభిషేకం మీకు అన్నకి నూరంతల అభిషేకం దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్ హిమ్ బి బ్లెస్డ్ with holy anointing, with holy fire, with all the blessings of heaven. అన్న ఐ జస్ట్ లవ్ యూ అన్న. ఎందుకంటే ఐ నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నా. నేను మనిషిని ఏంటో చేసేవాడిని కాదేమో అన్న. ఐ జస్ట్ లవ్ యూ. సో ఈరోజు అందుకనే ఐ వాజ్ లైక్ జీవన్ నాకు ఫోన్ చేసి అన్న మీరు రావాలి అంటే ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ సంఘానికి రావాలని. దిస్ డే ఈజ్ సో బ్యూటిఫుల్.
వాట్ ఎ జాయ్ ఇట్ ఇస్ టు సెలబ్రేట్ రాజా అన్నస్ బర్త్డే. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆయన దయాకిరీటాన్ని ఇచ్చి అన్నని ఇంకా ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు, మనం మామూలుగా ఉండొద్దని మనం డైలీ ప్రేయర్ చేద్దాం. మన చిన్న ప్రార్థనలు చేయొద్దండి, దేవుడికి ఇష్టం లేదు. ప్లీజ్ ఇగో చేయదు. మా మమ్మీ నా పెళ్లి గురించి ప్రేయర్ చేస్తుంటుంది. దేవుడికే పెళ్లి కాలేదు, నువ్వు నా పెళ్లి చేయమని దేవుడిని అడుగుతున్నావు, నువ్వు అసలు ఏంటి మమ్మీ, దేవా నా బిడ్డ ఏం చేయాలని ప్రేయర్ చేయవా అని అంట. చిన్న ప్రేయర్లు చేయొద్దు. మా మమ్మీకి చెప్తాను, నువ్వు విశ్వాసివి అయితే చిన్న ప్రార్థనలు చేయొద్దు. ఈ రోజు నుంచి అడగండి, గాడ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఈరోజు రాజన్న పిల్లలు అక్కడ మైక్ ఆఫ్ ఉంది, ముగ్గురు పాడుతుంటే నాకు వాళ్ళ దేవుడు ఎక్కడ నిలబెడతాడంటే, ఒకరోజు వాళ్ళ మైక్ వాల్యూమ్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంత అనాయింటెడ్గా పాడతారు అన్న. అది వాళ్ళు దే ఆర్ ఇన్ ఫ్రంట్ లైన్. వాళ్ళు జస్ట్ చేయాలని వాళ్ళ ఆశ ఉంది. హూజ్ ఆన్ ద లార్డ్ సైడ్, యెహోవా పక్షాన ఎవరున్నారని అడిగితే ఇట్లా నిలబడే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. మీ పిల్లలు అలా ఉన్నారని అసలు మామూలు బ్లెస్సింగ్ అది. వదిన మీ గురించి చాలా విన్నా, నా గురించి కూడా ప్రేయర్ చేయండి. దేవుడికి ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఒక క్రియేషన్, దేవుడు క్రియేటర్. అమ్మాయిల నుంచే అది ముందుకెళ్తుంది. క్రియేషన్ వెళ్ళాలంటే అమ్మాయిల నుంచే.